హాయ్ అండి, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ బొబ్బరి పప్పు గారెలు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని అలసంద గారెలను కూడా అంటారు. ఇప్పుడు మేము బొబ్బర్లను కొని తెచ్చుకొని ఈ విధంగా మరపట్టించుకున్నామండి పప్పు. వీటిని ఒక అర కేజీ నేను నానబెట్టుకుంటున్నాను గారెలు వేసుకోవడానికి. ఒకసారి ముందుగా కడిగి ఆ వాటర్ వంపేసి తర్వాత మళ్ళీ వేసుకొని ఫ్రెష్ వాటరు నానబెట్టి ఒక 1.5 అవర్ ఉంచుకున్నానండి. ఈ బొబ్బరి పప్పు అనేది చాలా తొందరగా నానిపోతుందండి. వీటిని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం వడపెట్టేసుకోవాలండి. లేదంటే మనం పప్పు రుబ్బేటప్పుడు పలచగా అయిపోతుంది. వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గారెలోనికి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. 1 ఇంచు అల్లం ముక్క, 2 స్పూన్ల జీలకర్ర అండ్ ఒక 5-6 పచ్చిమిర్చికాయ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేసుకుందాము. వాటర్ లేకుండానే గ్రైండర్లో పప్పు వేసుకోవాలండి. లేదంటే పలచగా అయిపోతే ఆయిల్ లాగేస్తాయి. కాబట్టి వాటర్ లేకుండా కొద్దిగా చేతులను తడుపుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. అంటే కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉండాలండి పప్పు అనేది. అప్పుడే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. పిండి నలిగింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. అందులోకి రుచికి తగినంత సాల్టు అండ్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర పేస్ట్ని యాడ్ చేశాను. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటున్నానండి గారెలకి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గారెలు ఒత్తుకుందామండి. చూడండి, గరిటె పైన ఈ విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ ఈజీగా మనం గారెలు వేసేసుకోవచ్చండి. అలాగే చేతితో కూడా మనకి ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా గరిటె పైన తడుపుకుంటూ వేసుకుంటే మనకి గారెలు వేయటం చాలా ఈజీగా అవుతుందండి. ఈ అలసంద గారెలు ఆంధ్ర స్టైల్ ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నాన్ వెజ్ అంటే చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, తర్వాత పల్లీ చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఆంధ్రాలో ఎక్కువగా మనం బొబ్బరి గారెలని చేసి చుట్టాలకి పెడుతూ ఉంటామండి. ఈ విధంగా మనం గారెలు వేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. చాలా స్మూత్గా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సర్వింగ్ చేసుకుంటున్నాను. చక్కగా పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీతో మేము సర్వ్ చేసుకున్నాము. ఈరోజు వర్షం పడిందండి. వేడిగా టిఫిన్కి ఈ బొబ్బరి గారెలు అనేవి ప్రిపేర్ చేసుకొని తిన్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.